జగదాత్రి వరలక్ష్మి వ్రతం ఉందని చెప్పి కేదార్కి నలుగు పెట్టి స్నానం చేపిద్దామని కూర్చొని నలుగు పెడుతుండగా కేదార్ అంటాడు కదా, మేఘన మన జీవితాల్లోకి రాదని అనిపిస్తుంది ధాత్రి అని చెప్పేసి కేదార్ జగదాత్రితో అంటాడు. అప్పుడు అనగానే సడన్గా కార్లో నుంచి మేఘన దిగి వచ్చేస్తుంది. మేఘనను చూసి షాక్ అవుతుంది జగదాత్రి. రాగానే కేదార్ అంటాడు కదా, సడన్గా ఎంట్రీ ఇచ్చారు, ఎనీ అర్జెంట్ అని చెప్పేసి కేదార్ అంటాడు. అప్పుడు మేఘన అంటుంది కదా, రేపు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుందామని వచ్చాను అని అంటే అప్పుడు జగదాత్రి షాక్ అవుతుంది. మళ్ళీ అంటుంది కదా, నీకు భార్యగా నీలో సగభాగం అవ్వడానికి నీకు కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయని నీకు తెలియజేసేలా చేసి నీకు బాగా దగ్గరై కార్తీక మాసంలో గ్రాండ్గా మన పెళ్ళి ప్లాన్ చేద్దామని వచ్చాను అని చెప్పేసి అంటుంది మేఘన కేదార్తో. అప్పుడు కేదారు జగదాత్రి అందరూ షాక్ అవుతారు. కానీ వైజయంతి ఉన్న నిషిక అక్కడ దూరం నుంచి చూస్తూ సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడే మేఘన వాళ్ళ నాయనమ్మ అంటది కదా, వన్ డే సీఎం లాగా వన్ డే భార్య అన్నమాట అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు కేదార్ ఉన్న జగదాత్రి షాక్ అవుతారు. అయితే ఇప్పుడు రేపు వరలక్ష్మి వ్రతం రోజు ఇద్దరు కలిసి పోటీ పడి పూజలు చేస్తారు. కేదార్ని ఇటు అటు లాగుతారు కావచ్చు. అసలు ఏం జరుగుతుంది, పూజ చేసుకొని ఇస్తుందా లేదా మేఘన, లేదా నేను చేస్తా అంటే నేను చేస్తా అని చెప్పి గొడవ చేస్తుందా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.